ఈరోజు మనం ఈ మగ్గం సూప్తో ఎలా కుట్టాలో చూద్దామండి. మీకు ఓన్లీ 1 చైన్ ఎలా వేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఈ దారం తీసుకోండి. ఈ దారం అయితే మీకు స్టార్టింగ్లో మంచిగా వస్తుంది. మామూలు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ దారం తీసుకోండి. ఈ దారం అయితే మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉండి తెగిపోకుండా వస్తుందండి, నీట్గా వస్తుంది. నేర్చుకోవటానికైతే ముందు ఫస్ట్ దీంతో నేర్చుకోండి. సిల్క్ థ్రెడ్ తర్వాత ఉపయోగించండి. సిల్క్ థ్రెడ్ ఏమవుతుందంటే కొంచెం పీస్ వచ్చినట్లుగా అవుతుంది. మనకి ప్రాక్టీస్ ఉంటే కానీ ఇది రాదు. కాబట్టి ఫస్ట్ దీంతో ట్రై చేయండి. నేను దీంతో కూడా కుట్టి చూపిస్తాను మీకు. ఈ దారాన్ని చివరి వైపు ముడి వేసుకోండి. పెద్ద ముడి వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కుడదామండి. సూది మొనని నాకు ఆపోజిట్గా పెట్టానండి. నాకు ఆపోజిట్గా సూది మొనని పెట్టి ఇలా గుచ్చిన తర్వాత వెనక చూడండి ఎలా కుడుతున్నాను. ఇప్పుడు ఈ బొటన వేలికిను చూపుడు వేలికి మధ్యలో ఉన్న దారం ఉంది కదండి, దాన్ని సూది మీదకి ఇలా మెలివేయండి. వేసి కుడి చేతితో సూదిని నా వైపుకి మెలి తిప్పాను చూడండి. ఇప్పుడు ముడి పడిపోయింది. ఇక్కడ ముడి పడిపోయిన దాన్ని పైకి లాగుతున్నాను చూడండి. అదిగోండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని 2 వేళ్ల మధ్యన పట్టుకొని మళ్ళీ పైన చూడండి. మళ్ళీ పైన మొన ఎదురుగా పెట్టుకొని కిందికి దించాలి. కిందికి దించిన తర్వాత చూడండి మొన అటువైపుకి మొన ఉంది. ఇప్పుడు ఈ దారాన్ని దానికి ఇలా వేసిన తర్వాత ఆ మొనని నా వైపుకి తిప్పుకున్నాను చూడండి. నా వైపుకి తిప్పుకొని అప్పుడు మళ్ళీ పైకి లాగుతున్నాను చూడండి. పైకి లాగేటప్పుడు కొంచెం సూదిని ఇలా తిప్పండి. ఇలా తిప్పితే అక్కడ ఖాళీ చేసుకొని ఈజీగా వస్తుంది పైకి. మళ్ళీ సూదిని గుచ్చటం, మళ్ళీ సూది మీద మెలిక వేసిన తర్వాత నా వైపుకి తిప్పుకొని మళ్ళీ పైకి లాగేటప్పుడు కొద్దిగా సూదిని తిప్పుతూ పైకి లాగటం, గుచ్చటం, సూది మీద మెలిక వేయటం, పైకి తీసేటప్పుడు కొంచెం తిప్పుకుంటా తీయటం అంతే. సూదిని కొంచెం తిప్పుతూ ఉంటే ఫాస్ట్గా నీట్గా వస్తుందండి కుట్టు కూడా. అంటే కొంచెం గట్టిగా లాగేసామనుకోండి క్లాత్లో ఉన్న పోగులు తెగిపోవటం అలా జరుగుతుంది. ఇప్పుడు ఇలా వేస్తే మనకి ఏంటంటే పోగులు తెగిపోకుండా నీట్గా వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు ట్రై చేయండి, వస్తుంది. వర్క్ తెలిస్తే చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. అంతేనండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఆపాలనుకుంటున్నామో అక్కడ ఒక ముడి వేసి ఆపాలి. ఇప్పుడు మళ్ళీ మీకు ముడి చూపిస్తున్నానండి. వీడియోలో ఇది మిస్ అయింది, అందుకని మళ్ళీ విడిగా చేస్తున్నాను చూడండి. పైకి తీసాం కదా, పైకి తీసిన తర్వాత మొదటి గొలుసు ఉంటుంది కదా, ఆ మొదటి గొలుసుని ఈ కొక్కెంతో పట్టుకొని అప్పుడు దీన్ని కిందకి లాగేయాలి. ముడి పడిపోయిందండి. ఇంతే, చాలా ఈజీ ముడి వేయటం. ఇప్పుడు ఈ దారంతో ఎలా కుట్టాలో చూపిస్తానండి. 2 పేటల మీద వేసి చూపిస్తాను మీకు. డార్క్గా కనిపిస్తుంది కాబట్టి నేను 2 పేటలు వేస్తున్నాను. ఇంకా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే
ఇప్పుడు నుంచి నేను చూపించే ప్రతి మగ్గం వర్క్ కూడా మామూలు సూత్తో ఎలా కుడతారో మీకు చూపిస్తా. ఇది గొలుసు కుట్టు అందరికీ వచ్చిన కుట్టే ఇది కాకుండా ఇంకా మిగతా కుట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మగ్గంతో వేసే కుట్లన్నీ కూడా మామూలు సూత్తో కుట్టొచ్చు. అవి ఎలా కుడతారో కూడా నేను చూపిస్తాను. చూడండి, చివరిలో ఇలా ముడి వేసుకోండి. ముడి వేసుకొని సేమ్ ఈ దారం ఎలా పట్టుకున్నామో అలాగే ఈ దారాన్ని కూడా పట్టుకొని సేమ్ ఇప్పుడు కుట్టినట్లేనండి ఆపోజిట్గా పెట్టి ఈ మొనని గుచ్చిన తర్వాత కింది వైపు చూడండి. కిందికి దించిన తర్వాత ఈ వేలు మీద ఉన్న దారాన్ని చూపుడు వేలుతో ఇలా అనండి. ఇలా అన్న తర్వాత సూది మీద దారం పడిన తర్వాత ఇప్పుడు ఆ మొనని నా వైపుకి తిప్పుకుంటున్నాను. మెలి పడిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని పైకి లాగండి. సూదిని పైకి తీయండి. ఇటువైపు పైకి తీసేటప్పుడు కొంచెం సూదిని ఇలా అంటూ ఉంటే నీట్గా వస్తుందండి. చూడండి, మళ్ళీ గుచ్చటం, క్రింద చూడండి. కిందికి దించిన తర్వాత మనం ఇలా ఈ 2 వేళ్లతో పట్టుకోవాలని చెప్పాను కదా, ఈ 2 వేళ్లతో పట్టుకున్న దారాన్ని దానికి ఇలా మెలికి వేయండి. మెలికి వేసి మళ్ళీ మొనని మన వైపుకి తిప్పుకొని పైకి లాగేటప్పుడు కొంచెం సూదిని ఇలా అనుకుంటే నీట్గా పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సూదికి మెలికి వేస్తున్నాను నేను. క్రింది వైపు సూదికి మెలికి వేసి నా వైపుకి తిప్పుకొని పైకి లాగుతున్నా. చూడండి, కొంచెం కొత్తల్లో మీకు కష్టం అనిపిస్తుందండి ఈ దారం పైకి రావటం. మగ్గం పెట్టకుండా కూడా కుడితే కష్టంగా ఉంటుంది. ఆ చిన్న చిన్న మగ్గాల్లో బ్లౌజెస్ కుట్టేవి ఉంటాయి, 300, 400లో దొరుకుతాయి. ఆ బ్లౌజెస్ కుట్టేవి తెచ్చుకుంటే ఫ్రాక్స్కి కానీ దేనికైనా కానీ ఇంకా ఆ మగ్గం సరిపోతుంది. ట్రై చేయటం నేర్చుకోవటం వరకు మీరు దీని మీద నేర్చుకోండి. ఇప్పుడు ఈ కుట్ట అందరికీ వచ్చిందే. మామూలుగా మనకు సూత్తో కుట్టడం గొలుసు కుట్ట అందరికీ వచ్చిన కుట్టే. తర్వాత మిగతావి కూడా ఇప్పుడు మీకు మిర్రర్ వర్క్ ఒకటి చూపించానండి. మగ్గం మీద వేసే మిర్రర్ వర్క్ని మనం హ్యాండ్తో ఎలా వేయొచ్చో చూపించాను ఇంతకుముందు వీడియోలో. సేమ్ అలాగే ఇప్పుడు కుట్టే వాటిని అన్నిటినీ కూడా ఏ కుట్టు అయినా కానీ మగ్గంతో చేసే కుట్టు మామూలు సూత్తో కూడా మనం చెయ్యొచ్చు. మామూలు సూత్తో ఎలా చేయొచ్చో కూడా మీకు తర్వాత వీడియోస్ అన్నీ కూడా అన్ని కుట్లు మళ్ళీ ఎలా కుట్టొచ్చో నేను చూపిస్తాను. డిజైన్ ఎలా వేయాలి, ఆ డిజైన్ వేసిన దాన్ని మళ్ళీ ఎలా కుట్టాలి, అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోస్లో పెడతాను. స్టార్టింగ్ వాళ్ళకి ఇదొక్కటి ఫస్ట్ కష్టం కదా, అందుకని ముందు గొలుసు కుట్టే పెట్టాను. అంతేనండి, ఇలా ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీరు ఫాస్ట్గా చేసి మీరు కుట్టగలిగారో లేదో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పానో లేదో అనేది నాకు తెలుస్తుంది. చూడండి, చివర్లో ఇక్కడ ముడి వేయటం చూపిస్తున్నాను. కొంచెం ముడి వేయటం కష్టంగానే ఉంటుందండి. చూడండి, ఇది వచ్చింది కదా, ఈ లోపల నుంచి ఇలా తీసి ఆ ఫస్ట్ గొలుసుని ఈ గొలుసులో నుంచి పైకి తీయాలండి. పట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు వేసిన దాన్ని ఇట్లా లాగేయాలి. మీకు మళ్ళీ మిగిలింది కొంచెం. ఇప్పుడు తీసిన దానిలో నుంచి అంతకు ముందు ఉన్న దాన్ని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు తీసిన దాన్ని కిందకి లాగేయాలి. చూడండి, 2 ముళ్ళు కూడా గట్టిగా వేయచ్చు. అసలు ఈ పైన కూడా ఇది మిగలకూడదు. ఇది మిగలకుండానే ఫస్ట్ దాన్ని పట్టుకొని దీన్ని గట్టిగా లాగేయాలి. చూడండి,
అసలు కనపడకుండా పోతుంది. అంటే ఇక్కడ మనం ఇప్పుడు 3 ముళ్ళు వేసాం, 3 కాకుండా ఒక 2 వేస్తే సరిపోతుంది, గట్టిగా ఉంటుంది. మీరు ఇది వేసేటప్పుడు ఇంత దూరం రాగానే ఒక ముడి వేసుకోండి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఒక ముడి వేస్తూ ఉంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది మగ్గం వర్క్. ఇప్పుడు ఇదే వర్క్ని మామూలు సూత్తో ఎలా కుట్టాలో మీకు చూపిస్తానండి. మామూలు సూత్తో కూడా సేమ్ ఇలాగే వస్తుంది చూడండి. ఇప్పుడు 2 రకాల సూదులు తీసుకున్నానండి. సేమ్ ఏది మగ్గం వర్కో ఏది మామూలు సూత్తో కుట్టామో రెండు ఏం తెలియదండి తేడా, రెండు ఒకేలా ఉంటాయి. ఇదే విధంగా ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా వేయచ్చు, మామూలు సూత్తో కూడా వేయచ్చు. తెలియదు అసలు మగ్గంతో చేసామో దీంతో చేసామో కూడా. ముద్ద కుట్టును కూడా కుట్టొచ్చండి. మీరు రెండు ట్రై చేయండి, మీకు ఏది తేలిగ్గా అనిపిస్తే మీరు అది నేర్చుకోండి. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మా ఫ్రెండ్స్ కొంతమంది నేను మగ్గం వర్క్ సరే నేను నేర్పిస్తానంటే సూదులు తెప్పించుకొని కూడా పాపం వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ రాలేదు వాళ్ళకి. ఫస్ట్లోనే దారం తెగిపోవటం అటువంటివి జరగటం వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోయారు. అందుకని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సేమ్ ఒకే రకంగా ఉంటుంది కుట్టు. ఎప్పుడు కూడా బ్లౌజెస్కే హ్యాండ్స్ వేసేసుకుంటే హెవీ లుక్ కనిపిస్తుందండి ఎంబ్రాయిడరీ. మీరు అలా చేసుకోండి, ఓన్లీ హ్యాండ్స్కి వేసేయండి. నెక్ చుట్టూ వేసి మళ్ళీ హ్యాండ్స్కి వేసి అంత హెవీ వర్క్లు చేస్తే టైము ఎక్కువ పట్టేసి ఒక బ్లౌజ్ చేసేసరికి మీకు బోర్ అనిపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ హ్యాండ్స్, లేకపోతే ఇప్పుడు మోడర్న్గా వస్తున్నాయి కదా, ముందు వైపుకి మెడ మీద నుంచి ముందు వైపుకి ఒక మొక్కలాగా వేయటం. సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోండి, మీకు అవి కూడా నేను చూపిస్తాను. సింపుల్ డిజైన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చక్కగా 2-3 డేస్లో, ఒక 5 డేస్లో బ్లౌజ్ అయిపోయేలా చూపిస్తాను నేను మీకు. హెవీ వర్క్స్ సెలెక్ట్ చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది మనం బ్లౌజ్ పూర్తయ్యేసరికి. అంతేనండి, సేమ్ మీకు ఒకేలా వచ్చి ఉంటుంది చూడండి. రెండు కూడా మామూలు సూత్తో కుట్టింది, మగ్గం సూత్తో కుట్టింది, ఏది కూడా మీకు తేడా తెలియదండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.